నియోజకవర్గం ద్రాక్షారామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 52 మందికి విద్యార్థులను పరామర్శించిన విద్యార్థి సంఘాల నాయకులు. రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మాత సుబ్రహ్మణ్యం అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు, ఏంటి ఉపకారం? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, హాస్టల్కి సరైన ఫుడ్ పంపించే బాధ్యత లేదా మీకు? ఏంటి మీరు రావటం వల్ల ఏంటి ఉపకారం జరిగింది? ఇక్కడ పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యా, తిన్న తిండి ఇసం అయిపోతుందా? తిన్న తిండి ఇసం కింద మారిపోయి పిల్లలు చనిపోతుంటే ఇంతకన్నా దరిద్రం ఏమైనా ఉందా? మీరు మాత్రం ఓట్లు అడుక్కోవడానికి గ్రామాలకు తిరుగుతారు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు వచ్చి ముసలి కన్నీళ్ళు కాచి వెళ్ళిపోతారా? మీకు బాధ్యత లేదా? హాస్టల్కి సరైన ఫుడ్ పంపించాలన్న జ్ఞానం లేదా? వైఎస్ఆర్సీపీ నాయకులు రేపు పొద్దున ఎలక్షన్లో ఎలా ఓట్లు అడుగుతారు జనాల్ని? హాస్టల్లో పిల్లలు చంపేసి ఇవాళ నిన్న వచ్చి హాస్పిటల్ దగ్గరకు వచ్చి ముసలి కన్నీళ్ళు కాచి వెళ్ళిపోతున్నారు. మీరు హాస్టల్కి సరైన ఫుడ్ పంపించండి, సరైన రైస్ పంపించండి. సిమిడిపోయి రైసు లేదా కొత్త రైసు అలా తినడానికి కూడా సాధ్యం కాని రైసు, కోటా రైసు సాధ్యం కాని రైసు పంపిస్తుంటే పిల్లలకి ఫుడ్ పాయిజన్ అవ్వకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులనన్నా, ఈ హాస్టల్ వార్డులనన్నా, వంట చేసి సిబ్బందినన్నా, ఎవరినన్నా ఏ ఉపకారం? మీరు పంపించే ఫుడ్ సరైనదైనా ఈ సప్లై చేసి కాంట్రాక్టులు సరైన కాంట్రాక్టులు రికమెండ్ చేసి పంపిస్తారు. మీరు కాంట్రాక్టులకి మీరు చెప్పిన కాంట్రాక్టులకే కాంట్రాక్ట్ ఇవ్వాలా? వాళ్ళే సప్లై చేస్తారు, వాళ్ళు మీకు కమిషన్లు ఇవ్వాలా? అటువంటిప్పుడు నాణ్యత లేని ఫుడ్ పంపించకపోతే ఇంకేం చేస్తారు వాళ్ళు? ఇక్కడ ఎవరైతే సప్లై చేసి కాంట్రాక్ట్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ అయితే మార్చాలా, పిల్లలకే సరైన నాణ్యమైన రైసు, నాణ్యమైన ఫుడ్ పంపించాలా. ఇక్కడ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో అతని మీద యాక్షన్ తీసుకోవాలా. ఈ డిమాండ్స్ ఖచ్చితంగా వారం 10 రోజుల్లో తీరకపోతే ఈ హాస్టలే కాదు ప్రతి హాస్టల్లో కూడా మేము చెక్ చేస్తాము. ఏ హాస్టల్లో ప్రాబ్లం ఉన్నా వెంటనే యాక్షన్ తీసుకుంటాం. వాటర్ ప్లాంట్ గురించి కూడా బిల్లు పాస్ అయింది అన్నారు, మరి అది ఎంతవరకు వచ్చింది అనేది నాకు ఐడియా లేదు. నేను అధికారులతో మాట్లాడతాను. వాటర్ ఇబ్బంది కూడా చాలా దారుణంగా ఉంది. వాటర్ పరిస్థితులు కూడా చూడాలి. ఇక్కడ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, మేము ప్రజా ప్రతినిధులు అని డప్పు కట్టుకుంటూ తిరుగుతున్నారో, మీరు కొంచెం బుర్ర దగ్గర పెట్టుకుని, దృష్టి దగ్గర పెట్టుకుని, ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటున్నారు, అధికారంలో ఉన్నారు, ఏం చేయాలనుకున్న 5 నిమిషాల్లో చేయొచ్చు. మీరు వచ్చి ముసలి కన్నీళ్ళు కాచెళ్ళిపోతే ఎవరికి ఉపయోగం లేదు. పిల్లలకి సౌకర్యాలు ఉన్నాయి లేదా చూడండి ఫస్ట్, అది లేకపోతే సౌకర్యాలు కల్పించండి, అప్పుడు మేమందరం చప్పట్లు కొడతాం. అంతేగాని మీరు వచ్చి ముసలి కన్నీళ్ళు కాచేసుకుని మీకు మీరే చప్పట్లు కొట్టుకోవడం కాదు. ఎప్పటికైనా అర్థం చేసుకోండి, పిల్లలు రేపొద్దున్న భవిష్యత్తు, రేపొద్దున భావి తరాల భవిష్యత్తు. వీళ్ళు ఈ భవిష్యత్తు సక్రమంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ పిల్లలు బాగుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మీరు బాధ్యత తప్పితే మిమ్మల్ని దారిలో పెట్టే బాధ్యత మాపై ఉంది. కాబట్టి మిత్రులారా, ఇక ముందు ఇటువంటి జరగకుండా ప్రతి హాస్టల్ని పరిశీలిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఎలక్ట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నాతో పాటుకు వచ్చిన జేసీ నాయకులు, స్టూడెంట్ జేసీ నాయకులు, పీడిఎస్ నాయకులు, బీఎస్పీ నాయకులు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. బి సిద్ధు, పీడిఎస్ నాయకుడు, ద్రాక్షారామ ఆదివారిపేట గ్రామంలో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆదివారం మధ్యాహ్నం చికెన్ బిర్యానీ, అదేవిధంగా సాయంత్రం సేమియా వల్ల ఫుడ్ పాయిజన్ వల్ల 52 మంది విద్యార్థులు మరి చాలా ఇబ్బందులు పడ్డారు. రక్త విరోచనాలు, వాంతులు, విరోచనాలతో చాలా భయభ్రాంతులకు గురయ్యారు. ఇక్కడ ఉన్న ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నారో ఆయన కూడా పట్టించుకోలేదు. వాళ్ళని నిన్న మధ్యాహ్నం రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో 8 మంది వరకు జాయిన్ చేశారు. కానీ చాలా మంది విద్యార్థులందరూ కూడా ఈ గురుకుల పాఠశాలలోనే విద్యార్థులందరూ కూడా మరి వైద్య సిబ్బంది సహకారం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా వైద్య సిబ్బంది చూస్తున్నారు. చాలా మంది విద్యార్థుల ఆరోగ్యం చాలా బాగోలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో, దళితులు, ఆదివాసీలు, బీసీ విద్యార్థుల పట్ల సవత తెలిపామనేది చూపిస్తుంది. ఎందువల్లంటే అనేక హాస్టల్లో అనేక సమస్యలు ఉంటున్నాయి. ప్రధానంగా ద్రాక్షారామ గురుకుల పాఠశాలలో వాటర్ లేకపోవడం వల్ల, వాటర్ అంటే వాటర్ ట్యాంక్ నిర్మాణానికి సంబంధించి నాడు నేలలో 60 లక్షల రూపాయలు మరి దానికి కేటాయించారు. ఈ 60 లక్షల రూపాయలతో సంబంధించి వాటర్ ట్యాంక్ నిర్మాణం జరగలేదు. దానివల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ లేకపోవడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు.
దాంతోపాటు నిన్న ఏదైతే ఫుడ్ పాయిజన్ జరిగిందో ఈ ఫుడ్ పాయిజన్కి సంబంధించి ప్రిన్సిపాల్ బాధ్యత వహించాలా. ఎందువల్లంటే నాసి రకమైన భోజనం పెట్టడం వల్ల, కల్తీ భోజనం పెట్టడం వల్ల ఏదైతే చికెన్ బిర్యానీలో కానీ లేదా అక్కడ సాయంత్రం పూట ఏదైతే ఇచ్చారో దానివల్ల కానీ ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించి మరి కాంట్రాక్టర్లు ఉన్నారు, ఆ కాంట్రాక్టర్లకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన భోజనం అందించలేదు. దానివల్ల ఓ పక్కన విద్యార్థులు హాస్టల్లో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తానని గత 2019 ఎన్నికల టైంలో హామీ ఇచ్చింది. హామీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదు, ఎక్కడ కూడా సన్నబియ్యం ఇవ్వడం లేదు. విద్యార్థులు చాలా మంది మరి హాస్టల్ విద్యార్థులందరూ కూడా అనారోగ్యాలు పాలవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏదైతే ఈ హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలా, విద్యార్థులందరికీ వైద్య సదుపాయాలు కల్పించాలా, వెంటనే ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ప్రతిపాటి బుల్రాజు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మరి ఈరోజు రామచంద్రపురం ఆదివారపేట హాస్టల్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో మరి దానికి సంబంధించి మరి విద్యార్థులతో కలిసి దానికి సంబంధించిన కారణాలను మేము కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా ఈ హాస్టల్లో ఆదివారం మధ్యాహ్నం పెట్టినటువంటి మెనూలో భాగంగా చికెన్ బిర్యానీ తినడం వల్ల ఈ సమస్య అనేది తలెత్తిందనే అంశం మా దృష్టికి వచ్చింది. అయితే ఆ ఆదివారం నాడు పెట్టిన చికెన్ బిర్యానీయే కాకుండా ఈ హాస్టల్లో మరి హాస్టల్ పరిశుభ్రంగా ఉండాలన్నా, వాష్రూమ్లన్నీ మరి ఎప్పుడు నీట్గా ఉండాలన్నా ప్రధానమైనది ఏంటంటే మనకు కావాల్సింది నీరు. వాటర్ అనేది పుష్కలంగా ఉంటే మరి టాయిలెట్లు అయితేనే మిగిలిన మరి డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో మరి దానికి సంబంధించిన ఫిల్టరింగ్ యూనిట్ ఈ హాస్టల్లో లేదు. దయచేసి అధికారులు గమనించాలా. మరి నాడు నేడులో 60 లక్షల పైగా మరి నిధులు ఈ హాస్టల్కి సంబంధించి మరి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన నిధుల్లో మరి కొంత భాగాన్ని మరి ముఖ్యంగా తాగునీరు ఏదైతే ఉందో దాన్ని ఫిల్టరైజేషన్ చేసి మరి ఆ ట్యాంక్ను ఈ హాస్టల్లో నిర్మించాలని ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు పాదయాత్రలో మరి తమ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా సన్నబియ్యం ఇస్తామని చెప్పేసి మరి వాగ్దానం చేశారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, 5 సంవత్సరాలు గతించిపోయింది, కానీ సన్నబియ్యం కాదు కదా, మీరు మొన్ననే పడినటువంటి అత్యంత నాసిరకమైన రేషన్ బియ్యాన్ని విద్యార్థులకు సరఫరా చేయడం వల్ల ఇటువంటి పరిస్థితులు ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్టల్లో జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల బయటకు వస్తూ ఉన్నాయి, కొన్ని చోట్ల బయటకు రావట్లేదు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తక్షణమే స్పందించి మరి ఆ విద్యార్థులకు న్యాయమైన బియ్యాన్ని, అలాగే గతంలో ఉన్నటువంటి కాస్మెటిక్ ఛార్జీలని మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసేసి దాన్నే మరి మెనూ పెంచాము, మేము మెనూని డెవలప్ చేసామనే భాగంగా ఈ ప్రభుత్వం నిర్లిప్తత వహిస్తూ ఉంది. దాన్ని కూడా మీరు దృష్టిలోకి తీసుకుని తక్షణమే ఈ మా డిమాండ్లు పరిష్కరిస్తారని, ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగంలో మరి సావిత్రిబాయి పూలే మరి ఆలోచన విధానంతో ఏర్పడినటువంటి ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్ని మనం రక్షించకపోతే భవిష్యత్తులో మరి మన దేశానికి మరి భావి భారత పౌరులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులే రేపటి ఈ దేశ ప్రధానులు, ఈ దేశ ఇంజనీర్లు, ఈ దేశ ఉపాధ్యాయులు, ఈ దేశ దార్శనికులు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈ హాస్టల్లో జరిగిన దానికి ఈ హాస్టల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వారే ప్రత్యక్షంగా నైతిక బాధ్యత వహించాల్సిందిగా మరి అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై